ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజా మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపిన ఘటన. డోలపేట గ్రామ హై స్కూల్లో విద్యార్థినుల పట్ల సైన్స్ టీచర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డనన్న ఆరోపణలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజా మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపిన ఘటన. డోలపేట గ్రామ హై స్కూల్లో విద్యార్థినుల పట్ల సైన్స్ టీచర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణలు. డోలపేట గ్రామ హై స్కూల్లో సైన్స్ టీచర్ ఆశీర్వాద్ విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో స్కూల్కి వచ్చిన వారు టీచర్ను నిలదీశారు. ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదు, తక్షణమే చర్యలు తీసుకోవాలి, టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ను విద్యార్థినులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అంటే మాకు విషయం తెలిసిందండి. నాకు సాయంకాలం తెలిస్తే అంటే అడుగుదాం పిలిపించి అడుగుదాం అనుకున్నాం. ఇలా బిగే పరీక్షలో పడ్డాం కదా, కూర్చొని పెడదాం, పిల్లలు కూడా పిలుద్దాం అనుకున్నాం. మాకు విషయం తెలిసిందండి. నాకు సాయంకాలం తెలిస్తే అంటే అడుగుదాం పిలిపించి అడుగుదాం అనుకున్నాం. ఇలా బిగే పరీక్షలో పడ్డాం కదా, కూర్చొని పెడదాం, పిల్లలు కూడా పిలుద్దాం అనుకున్నాం. మాకు ఎక్కడ పడితే అక్కడే టచింగ్స్. ఎవరు ఏం చెప్తుంటాడు? సైన్స్ ఏం జరిగింది చెప్పు. నేను అక్కడ కరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడేనండి టచింగ్. మాకు అది ఇబ్బందిగా ఉంది. మేము ఆడపిల్లలు అయ్యింది. అడిగారా? సార్ని అడిగితే మళ్ళీ కొట్టేస్తాండ్రు, మోకాలుగా టేపిస్తాండ్రు బయట. చూసిన ఎలా తెలుసా, అబ్బాయిని చూసి చీచి ఏటనేసి తంతాను. మాకు ఇది నచ్చలేదు, ఆయన సస్పెండ్ చేయండి. మాకు ఎక్కడ పడితే అక్కడే టచింగ్స్. ఎవరు ఏం చెప్తుంటాడు? సైన్స్ ఏం జరిగింది చెప్పు. నేను అక్కడ కరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడేనండి టచింగ్. మాకు అది ఇబ్బందిగా ఉంది. మేము ఆడపిల్లలు అయ్యింది. అడిగారా? సార్ని అడిగితే మళ్ళీ కొట్టేస్తాండ్రు, మోకాలుగా టేపిస్తాండ్రు బయట. చూసిన ఎలా తెలుసా, అబ్బాయిని చూసి చీచి ఏటనేసి తంతాను. మాకు ఇది నచ్చలేదు, ఆయన సస్పెండ్ చేయండి. మా పాప 7th క్లాస్ సార్. మా అక్కల పాప 9th క్లాస్ సార్. మా ఇద్దరు పాపలు ఇక్కడ చదువుతున్నారు, ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు ఏమొచ్చి సైన్స్ సార్ అనే ఒక సార్ ఏమొచ్చి మా పిల్లల మీద చేతులు వేసి అక్కడక్కడ రుద్దటం, తడిమి కొట్టడం, చేతులు పట్టుకొని పెసకటం చేసి మీద పడిపోతున్నారు సార్. ఆ సార్ గురించి మా పిల్లలు వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసుకుంటే మేము వచ్చి అడగడానికి వచ్చాం సార్ డోల్పేట్ స్కూల్కి. వచ్చినాక ఆ సార్ ఏమొచ్చి ఇంకా అలా జరగదులేమో, తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పడం వల్ల మేమేమొచ్చి కంప్లైంట్ అయితే రాసాం సార్. రాతపూర్వకంగా అతను మరి ఇంకా చేయనని చెప్పడం వల్ల మేము డ్రాప్ అయ్యాం సార్. ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పాం సార్. ఇక్కడ స్టాఫ్ అంతా అలా జరగదని ఒప్పుకోవడం వల్ల మేము కంప్లైంట్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది సార్.